Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలంగాణ రాజకీయాల్లో ఆపరేషన్ ఆకర్ష్ మళ్ళీ స్పీడ్ అందుకోబోతుందా? గులాబీ కోటలో మరో వికెట్ పడబోతుందా? ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు కారు దిగి హస్తం గూటిలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారా? ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రాజకీయాల్లో ఏం జరగబోతుంది? ఇప్పుడు ఇదే అంశంపై సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ సాగుతుంది. గత కొన్ని రోజులుగా ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినబడుతుంది. నియోజకవర్గంలో స్తబ్దత, పార్టీ మారేందుకేనా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు కూడా ఎమ్మెల్యే విజయుడు కాస్త దూరంగానే ఉంటున్నారనే ప్రచారం కూడా ఉంది. అంతర్గత సమావేశాల్లో కూడా ఆయన పెద్దగా యాక్టివ్ గా కనిపించకపోవడం ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజయుడు ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి కాంగ్రెస్ కీలక నేతలతో పాటుగా రాజధానిలోని ఒక కీలక అధికార పార్టీ నేతతో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి, భవిష్యత్తు రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ నిర్ణయం వైపు మొగ్గు చూపుతున్నట్లుగా టాక్ కూడా నడుస్తున్నాయి. అయితే క్యాడర్ లో మొదలై ఇప్పటికీ చర్చ విస్తృతంగా సాగుతున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ఎమ్మెల్యే పార్టీ మారబోతున్నారనేటువంటి లీకులతో ఆలంపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకత్వం అనుచరులు డైలమాలో పడ్డారు. కొందరు నేతలు ఇప్పటికే ఎమ్మెల్యేతో పాటుగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి మానసికంగా సిద్ధమైనట్లుగా కూడా సమాచారం. ప్రధానంగా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా పాలమూరు జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదగాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. విజయుడు లాంటి యువ స్థానిక బలమున్నటువంటి నేతలు పార్టీలోకి వస్తే ఆలంపూర్లో తిరుగుండదని హస్తం హైకమాండ్ భావిస్తున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు, టికెట్ ఆశావాహులు ఈ చేరికను ఎలా రిసీవ్ చేసుకుంటారో ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది జగమెరిగినటువంటి సత్యం. ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమేనా, లేక ఇదంతా కేవలం రాజకీయ ప్రచారం కోసమేనా? ఒకవేళ ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తే ఆలంపూర్లో గులాబీ పార్టీ పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.